నమస్కారం సార్. నెక్స్ట్ టైం డ్యూటీ చేస్తున్నా మీద అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ఆడేమన్నాడు రాడు? ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతా. అటు చూడు బే. మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగింది. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. ఏమైంది మామ? చికెన్ గానీ వచ్చిన వాళ్ళు అయిపోయావు. ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. నా బొచ్చు పీక్కోమని చెప్పండి నా కొడుకుల్ని. కోటంరెడ్డి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, రాసి పెట్టుకో కొడక. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదనుకున్నా. వారు అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని కనబరిచారు. కొడకల్లారా, రాత రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు, రాసి పెట్టుకోండి లంజా కొడకల్లారా. అసలు వడ్డీ తోటితలుగా ఫలితములు అనుభవించుట సత్యమన్న. ఆ రోజు అలా తిట్టడం తప్పే. ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరికీ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతాను, అప్రూవర్ గా మారుతాను అని పోలీసు అధికారుల వద్ద రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మొరపెట్టుకున్నట్టు సమాచారం. మరి బుద్ధి ఒక సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావాచి హోటల్లో కూర్చొని భోజనం చేసేవాడివి కదా. ఇది రియలైజేషన్. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా, ఇది చాలా హుషారున్నది. ఇది ఏమైంది కాలికి? ఏమైందా? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్పు. ఎవడండి బాబు ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. 30 కేజీలు తగ్గిపోయినా వెయిట్. మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు. రాఘవ శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో. నాకు ఇప్పుడే తెలియదు. నెగిటివ్ కనపడతాను నీలో. ఎందుకన్నట్టు నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము. అంత సీన్ ఉందండి. సీసీ కెమెరా ఫోటోస్ తీస్తాము, అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము. అడుగుతుంటాడిగా సీసీ కెమెరా ఫోటోస్ తీస్తే గూగుల్ టేక్అవుట్స్ కూడా శర్మ గారు మంచి చెప్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ విజయ గారు, రాఘవ శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు. సర్వనాశనం చేసావు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఖచ్చితంగా ఎంత దూరమైనా ఈ విషయంలో కొట్టలేదానికి పోతాను. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది ఎందుకంటే నేను లాబెటెడ్ పర్సన్ ని, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాల మీద అపారచితమైన నమ్మకం ఉంది, న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. వేసేసాడు, బాగా వేసేసాడు. భారతదేశ రాజ్యాంగ కాల్మాన ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ కాల్మాన ప్రకారం నమ్మకం ఉందని తెలియజేస్తా ఉంటాను. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. అనిల్ కుమార్ గారిని రాజమండ్రి తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి మొబైల్ కోర్టు వారి జడ్జి గారి ముందు హాజరుపరచడం జరిగింది. కంట్రోల్ అవ్వతే ఏమవుతుంది? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆయన ప్రశ్నించడం కోసమే ఈ రోజు హాజరుపరిచారు. ఆ విషయం మాకు తెలుసులే. ఎగ్జామినేషన్ అయిపోయింది. 30 తేదీ దాకా రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తూ కోర్టు ఆర్డర్ చేశారు. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? అనంతపురం జైల్లోనే ఉంచాలని 30 తేదీ నుండి విచారణ జరుగుతుందని కోర్టు ఆదేశాలు ఇచ్చారు. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. విట్నెస్లు కూడా సమన్లో ఇష్యూ చేస్తారు.
అనంతపూర్ జైలుకే 30వ తేదీకి ఉంది కాబట్టి నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. పనిచేసావు తమ్ముడు, ఓ లెవెల్కి తీసుకెళ్తా అని ఈ లెవెల్కి తీసుకొచ్చావా? కాబట్టి అక్కడ నుండి మళ్ళీ రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి అనంతపూర్ జిల్లా జైలుకి తరలించారు. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పు. చూశాను తమ్ముడు ముందర పంపి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా కుప్పలుగా. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? టూ మచ్ రే, టూ మచ్. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.